హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా భారీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ సంబంధించి కీలక అప్డేట్స్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పెన్షన్స్ కోసం అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరి కోసం కూడా మరొక కీలక ప్రకటన అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగిందండి. మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి, 50 ఏళ్ల పెన్షన్ కానివ్వండి, అదేవిధంగా వితంతు పెన్షన్, ఒంటరి మహిళా పెన్షన్, నేతన్న పెన్షన్ ఇలాగా వివిధ రకాల కేటగిరీకి సంబంధించి పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ సంబంధించి కీలక అప్డేట్స్ అయితే రిలీజ్ చేసింది మన కూటమి ప్రభుత్వం. దీనికి సంబంధించి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు మరొక తాజా ప్రకటన కూడా చేయడం జరిగింది. ఇక దరఖాస్తు ప్రక్రియను మొదలు పెట్టబోతున్నారండి. మరి ఇప్పటి వరకు కూడా మన కూటమి ప్రభుత్వం పెన్షన్ల పెంపును మాత్రమే చేపట్టింది, కొత్త పెన్షన్స్ను కూడా ఎక్కడా కూడా అందించలేదు. పెన్షన్ల పెంపును మాత్రమే చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి కొత్త పెన్షన్స్ కూడా సంబంధించి అవకాశం ఇవ్వాలని చెప్పేసి మరి అప్డేట్ తీసుకోవడం జరిగిందండి. 2 సంవత్సరాల నుంచి కూడా మరి కొత్త పెన్షన్స్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. 4 సంవత్సరాల పైనే అవుతుందండి కొత్త పెన్షన్స్ కోసం దరఖాస్తు స్వీకరించి. ఇక మన కూటమి ప్రభుత్వం గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ కొత్త పెన్షన్స్కి సంబంధించి దరఖాస్తులు తీసుకోకపోవడంతో దాదాపుగా 10 లక్షల మంది వరకు కూడా ఎదురు చూస్తూ ఉన్నారండి. అంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మరి ఎవరైతే కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరి కోసం కూడా ఈ అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కూడా 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, అదేవిధంగా 15,000 రూపాయల పెన్షన్ని దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల మందికి పైగా యొక్క పెన్షన్ అనేది మరి 2,275 కోట్ల రూపాయల వరకు ప్రతి నెల కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా, ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ఉన్నా కూడా ప్రతి నెల కూడా పెన్షన్దారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పెన్షన్ అనేది సకాలంలో అందిస్తూ ఉంది. ఇక ఎప్పుడైతే ఫస్ట్ తారీఖు సెలవు రోజు వస్తుందో ముందుగానే పెన్షన్ పంపిణీని కూడా కొనసాగిస్తూ మరి కూటమి ప్రభుత్వం ముందుకైతే వెళ్తూ ఉందండి. పెన్షన్దారు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది పడకుండా చూస్తూ ఉందన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులందరికీ కూడా ఇంకా కొత్త పెన్షన్స్ కోసం దరఖాస్తులు స్వీకరించకపోవడంతో చాలామంది ప్రజలు అయితే తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారండి. కొన్ని లక్షల మంది అయితే కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వారందరికీ సంబంధించి కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త అయితే తీసుకొచ్చిందండి. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు కీలకమైన వ్యాఖ్యలు యొక్క పెన్షన్ల గురించి చేయడం అయితే జరిగింది. తాజాగా ఈ పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు తీసుకుంటాము, ఈ ఉగాది తర్వాత నుంచి కూడా మరి దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు మనకి ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పెన్షన్లకి సంబంధించి ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా ముఖ్యంగా 50 ఏళ్ల పెన్షన్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాలకి చెందిన వారందరికీ కూడా ఇక్కడ 50 ఏళ్ళకి పెన్షన్ అందిస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. మరి ఈ కులాల వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారండి. మరి మిగిలిన వృద్ధాప్య పెన్షన్ కానీ, వితంతు, ఒంటరి మహిళ, చేనేత, డప్పు కార్మికులు, మరి ఇలాగ రకరకాల కేటగిరీకి సంబంధించి ఎవరైతే పెన్షన్ ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మేలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క కొత్త పెన్షన్స్కి సంబంధించి దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ అనేది వేగవంతం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. మరి ఏ పెన్షన్కి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఏ కేటగిరీకి చెందిన పెన్షన్స్కి ఏ విధమైన దరఖాస్తులు అనేవి కలిగి ఉండాలి, అదేవిధంగా ఎలాంటి ప్రూఫ్స్ ఉండాలి, దీనికి సంబంధించిన విధి విధానాలు ఏంటి, అర్హతలు ఏంటి, మరి ఏ విధమైన అర్హతలు ఉంటే ఈ యొక్క పెన్షన్ అనేది వస్తుంది అన్న పూర్తి సమాచారం ఈ రోజు వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము. చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. మరి 4 సంవత్సరాల నుంచి పెన్షన్కి అన్ని రకాల అర్హతలు ఉండి కూడా పెన్షన్ రాక చాలామంది ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారన్నమాట. అలాంటి వారందరి కోసం కూడా ఈ యొక్క వీడియో చేయడం అయితే జరిగిందనమాట. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అదేవిధంగా ఈ వీడియో మరి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక వెంటనే ఈ వీడియోని వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా మీరు షేర్ చేయండి. ఇలా చేయడం వల్ల తెలియని వారు ఎవరైనా ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్స్ కోసం ఎదురు చూసే వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త అయితే తీసుకొచ్చింది. మరి కొత్త పెన్షన్స్కి సంబంధించి దరఖాస్తు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు ఇప్పటికే తీసుకుందనమాట. ఇప్పటికే మనకు పెన్షన్ల పెంపును చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్స్కి సంబంధించి దరఖాస్తు ప్రక్రియలు వెనకబడి ఉంది. అంటే ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల కాలం పూర్తవుతుంది. మరి ఈ యొక్క 2 సంవత్సరాల నుంచి కూడా కొత్త పెన్షన్ ఊసే ఎక్కడ లేదు. మరి స్పోజ్ పెన్షన్ ఆప్షన్ కింద వితంతు మహిళలకు మాత్రమే పెన్షన్ ఇవ్వడం అయితే జరిగిందండి. మరి మిగిలిన ఏ కేటగిరీకి సంబంధించి పెన్షన్ కూడా ఇవ్వలేదు. దీంతో పాటుగా మరి 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా హామీ ఇవ్వడం అయితే జరిగింది. మరి దానికి సంబంధించి కూడా ఇంతవరకు ఎలాంటి అప్డేట్ తీసుకురాలేదు.
మరి దీనికి సంబంధించి కూడా ప్రజలంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా మరి అసెంబ్లీలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు ఈ యొక్క పెన్షన్లకి సంబంధించి కీలక అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఉగాది తర్వాత నుంచి కూడా కొత్త పెన్షన్స్కి సంబంధించి దరఖాస్తులు తీసుకుంటాము, అదేవిధంగా 50 ఏళ్ల పెన్షన్స్ కూడా దరఖాస్తు తీసుకుంటామని చెప్పేసి అప్డేట్ ఇవ్వడం అయితే జరిగిందండి. 50 ఏళ్ల పెన్షన్స్కి వచ్చేసి మనకి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాలకు ఈ 4 కులాలకు చెందిన వారికి మాత్రమే 50 ఏళ్ల పెన్షన్ అనేది వస్తుందని చెప్పారండి. అదేవిధంగా 49 సంవత్సరాలు వయసు ఉన్నా కానీ ఎవరండి ఎవరికైతే 50 సంవత్సరాల వయసు ఆధార్ కార్డులో పూర్తయి ఉంటుందో ఈ 4 కులాలకి సంబంధించి వారికి మాత్రమే ఈ యొక్క పెన్షన్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మిగిలిన అన్ని కేటగిరీలకి సంబంధించి 60 ఏళ్ళు అనేది ఖచ్చితంగా నిండి ఉండాలండి. అంటే వృద్ధాప్య పింఛన్కి అనమాట. వితంతు పెన్షన్, ఒంటరి మహిళ పెన్షన్కి సంబంధించి వారి కేటగిరీకి సంబంధించి ఈ యొక్క పెన్షన్ అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులందరూ కూడా ఖచ్చితంగా మీరు మరి ఈ కేటగిరీస్కి మీకు అర్హత ఉంటే కనుక తప్పనిసరిగా వెంటనే అప్లై చేసుకోవాలండి. మీకు అప్లై చేసుకోవాలనుకున్న వారు ఖచ్చితంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఆధార్ కార్డులో మీ వయసు అనేది మీరు ఎక్కడ మార్పు చేర్పులు అనేది చేయకుండా ఉండాలండి. అందుకనే ఆధార్ హిస్టరీ కూడా ఉండాలన్నమాట. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాలకు సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. అప్పుడే మీరు యొక్క పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులంతా కూడా అప్లై చేసుకోవడానికి రెడీ అయిపోండి. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం పెన్షన్లు అయితే అందించబోతోంది. మరి 50 ఏళ్ల పెన్షన్స్కి కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఏంటనేది ఇక ఒకసారి చూసుకుందాము. అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్కి సంబంధించి 60 ఏళ్లకే వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి వృద్ధాప్య పెన్షన్ తీసుకోవాలనుకునేవారు ఖచ్చితంగా రేషన్ కార్డు, దీంతో పాటుగా ఆధార్ కార్డు హిస్టరీ అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఆధార్ కార్డు హిస్టరీ మనకి గడిచిన సంవత్సర కాలం నుంచి కూడా తీసుకుంటారు అనమాట. ఈలోపు ఎవరైనా కనుక ఏజ్ సరిపోలేదని చెప్పి దాన్ని మార్పు చేర్పులు చేస్తే కనుక మీరు ఎప్పటికీ కూడా యొక్క పెన్షన్స్కి అప్లై చేసుకునే అవకాశం అనేది కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి మీ ఆధార్ కార్డులో మీకు 60 సంవత్సరాల వయసు పూర్తయి ఉంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క వృద్ధాప్య పెన్షన్కి అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట. అదేవిధంగా వితంతు మహిళలు ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే కనుక భర్త చనిపోయితే కనుక డెత్ సర్టిఫికేట్ ఉంటుంది కదండి, డెత్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. దీంతో పాటుగా మహిళ శాశ్వతంగా ఏపీలోనే నివసిస్తూ ఉండాలి. అదేవిధంగా మరి మహిళకు రేషన్ కార్డు కంపల్సరిగా కలిగి ఉండాలండి. రేషన్ కార్డులో కూడా మరి ఏజ్ అనేది ఉంటుంది కదా, రేషన్ కార్డులో ఏజ్ కూడా 60 సంవత్సరాలు అనేది దాటి ఉండాలన్నమాట. ఈ విధమైన అర్హతలు ఉంటే మరి వితంతు మహిళలు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా ఎవరైతే ఒంటరి మహిళలు ఉంటారో వారందరూ కూడా మండల ఆఫీస్ నుంచి ఒంటరి మహిళ అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ అనేది మీరు అప్లై చేసుకుని తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేట్ ద్వారా మీరు ఒంటరి మహిళా పెన్షన్స్కి అప్లై చేసుకోవచ్చండి. అదేవిధంగా ఇంకా మిగిలిన కేటగిరీలకి సంబంధించి చేనేత, నేత, డప్పు కళాకారులు ఉంటారు కదండి, వాళ్ళందరికీ సంబంధించి మరి మండల ఆఫీస్లో వారి వృత్తులకి సంబంధించి సర్టిఫికేట్ అనేది జారీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ముందుగా మీరు యొక్క సర్టిఫికేట్స్కి అప్లై చేసుకుని ఆ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత దాంతోపాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నిటిని కలుపుకొని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా చేసుకుని మీరు అప్లై చేసుకున్న తర్వాత మరి మనకి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి కూడా 4,000 రూపాయల పెన్షను, మరి కొత్త పెన్షన్స్ అన్నీ కూడా పంపిణీ చేయాలని చెప్పేసి మరి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మరి ఈ యొక్క పెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరూ కూడా మరి ఉగాది తర్వాత నుంచి కూడా పెన్షన్కి దరఖాస్తులు తీసుకునే అవకాశం అయితే కల్పించబోతుంది ఏపీలో కూటమి ప్రభుత్వం. మరి ఇప్పటి వరకు కూడా పెన్షన్ రాక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు కదండి, అలాంటి వారందరికీ కూడా ఆర్థికంగా ఈ యొక్క పెన్షన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని గమనించండి. దీంతో పాటుగా పెన్షన్స్ కోసం అప్లై చేసుకునే వాళ్ళు 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలండి. 6 స్టెప్ వెరిఫికేషన్లో ముఖ్యంగా మనం చూసుకుంటే మీ యొక్క ఇంటి కరెంటు బిల్ అనేది 300 యూనిట్ల కన్నా ఎక్కువ అయితే ఉండకూడదండి. ఈ 300 యూనిట్ల కరెంటు బిల్ హిస్టరీ అనేది గడిచిన సంవత్సరం కాలం నుంచి తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. దీంతోపాటు మీకు రేషన్ కార్డు కలిగి ఉండాలి. రేషన్ కార్డులో ఎవరికి కూడా ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్ కానీ తీసుకుంటూ ఉండకూడదు. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు. 4 చక్రాల వాహనం అనేది కలిగి ఉండకూడదు అనమాట. ఇలాగా 6 రకాల మరి 6 దశల ధృవీకరణ అనేది రావడం అయితే జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క మీరు సచివాలయ ఉద్యోగస్తులతోటి ఒక ఆదేశాల ధృవీకరణ అనేది చేయించుకుని ఆ సర్టిఫికేట్ కూడా సిద్ధంగా ఉంచుకోవాలండి. దీంతో పాటుగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మీరు నమోదై ఉండాలి. మీ సచివాలయాల ద్వారా మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది చేయడం అయితే జరిగిందండి. మరి ఈ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి
ఒకసారి మీరు సచివాలయాల వద్దకు వెళ్ళి చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీంతో పాటుగా వికలాంగ పెన్షన్స్ కోసం ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా సదరన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. సదరన్ సర్టిఫికేట్లో 40% కన్నా ఎక్కువగా మీకు ఈ యొక్క వికలాంగత్వం అనేది ఉండాలన్నమాట. అలా ఉంటేనే మీరు ఈ యొక్క పెన్షన్కి అర్హులని చెప్పేసి గుర్తుంచుకోండి. మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులందరికీ కూడా ఇది ఒక భారీ శుభవార్త అనేసి చెప్పుకోవచ్చు అనమాట. పెన్షన్దారులందరికీ కూడా మరి ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త పెన్షన్ అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే కనుక మీరు మీ గ్రామాల్లో ఉన్న సచివాలయాల వద్దకు వెళ్తే కనుక అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు మీకు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మరి యొక్క లేటెస్ట్ అప్డేట్ అనమాట పెన్షన్స్కి సంబంధించి. మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతుండండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోవడం వల్ల ఎలాంటి గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ నేను మీకు వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.